ఏమ్మా, గుళ్ళో గోవర్ధనం కనిపించగానే నువ్వెందుకు అదోలా అయిపోయావు? నాకు ముందు నుంచి వాడి మీద అనుమానంగానే ఉంది. మా నాన్న హత్యకి వాడికి సంబంధం ఉందేమోనని. లేదు బాబు, ఆ రోజు నేనేమి చూడలేదని చెప్పానుగా, నాకేమి జ్ఞాపకం లేదని చెప్పానుగా. పోనీ ఇంకేదైనా గుర్తు చేసుకుని చెప్పగలవా? హలో, స్పృహ వచ్చిందా? వచ్చేస్తున్నా. లత, లత, లత. వేణు, ఏమిటి? ఎందుకలా ఉన్నావు? వేణు, ఏమిటి రాక్షసత్వం? నీ తండ్రి కూతుళ్ళు ఆడుతున్న నాటకం కంటే ఇది నీచమైన పనే? వేణు, గోవర్ధన్ రావు నీకు బాబాయ్ కాడు, నాన్న. అయినా లోకం కోసం కన్న తండ్రిని బాబాయ్ అని ఎందుకు పిలుస్తున్నావు? చెప్పు. ఆస్తి కోసం కాదు, మాధవికి అన్యాయం చేసి ఆమె ఆస్తి కాజేయాలని మీ తండ్రి కూతురు పథకం వేసుకున్నారు కదా? వేణు, నిజంగా నాకేం తెలీదు. లత, నిజం చెప్పు. నీ కథ విని జాలిపడి తాళి కట్టకపోయినా నీకు భర్తగా నటిస్తున్నాను. చెప్పు, ఎందుకు నన్ను ఇంటికి రప్పించావు? ఎందుకే నాటకం ఆడుతున్నావు? దానికేం తెలియదు వేణు, ఇదంతా మా బాబాయ్ కుట్ర. నా ఆస్తి కోసం నన్ను తన కూతురుగా, లతను తన అన్న కూతురుగా మా బాబాయే ప్రచారం చేశాడు. గోవర్ధన్ రావు స్పీకింగ్. హలో, నేనండి అనసూయని మాట్లాడుతున్నాను. డేవిడ్ పరిస్థితి ఎలా ఉంది? అతను కళ్ళు తెరిచాడు సార్. ఇవాళ రేపు మాట్లాడొచ్చని డాక్టర్లు చెబుతున్నారు. జాగ్రత్త, ఏమన్నా తేడా జరిగితే వెంటనే నాకు తెలియజేయి. బాబు, బాబు, అందరికీ అన్ని విషయాలు తెలిసిపోయాయి. మనమే అసలు విషయం తెలుసుకోలేకపోయావు, కుంపట్లో పడిపోయావు. ఏం జరిగిందో సరిగా చెప్పవయ్యా. మీ కన్న కూతురు లతమేనని అందరికీ తెలిసిపోయింది. అంతేకాదయ్యా, లతమ్మ పెళ్లి కూడా బూటకమే. వాళ్ళు అసలు పెళ్లి చేసుకోలేదు. అలాగా? వేణు అంటే పాప పడి చస్తుందన్నావు కదా? అవునయ్యా, వేణు అంటే దానికి పంచి ప్రాణాలు. పాపని వెంటనే ఇంటికి తీసుకురా. ఎందుకు అని అడగొద్దు. నేనిప్పుడు ఒక యజ్ఞం తలపెట్టాను. దానికి బలి పశువు కావాలి కదా, అందుకోసం. నా మాటని లోపలికి రామ్మా. నేను రాను. అదవుతూ అర్ధాంతరంగా వచ్చింది. నా వేణు ఎత్తుకుపోయింది. నా వాడిని తెచ్చివన్నా. వాళ్ళిద్దరూ ఒకరంటే ఒకరు మోజు పడ్డారు, వెళ్ళిపోయారమ్మా. కాదు, నా వేణు చాలా మంచోడు. అదే మందట్టి ఎత్తుకుపోయింది. అవన్నీ నీకు ఇచ్చిద్దాం గాని నా మాటని రా, లోపలికి వచ్చి ముద్దు తిను. నాకొద్దు, నేను తిన్ను. వేణు వచ్చి పాపాన్ని పిలవకపోతే నేను గంగలో దూకి చేస్తాను. ఓరి దేవుడా, దీంతో ఎట్ట సచ్చేదిరా. ఈ సుబ్బిగాడు ఎప్పుడు ఇంతే, ఎన్ని బట్టలు తగలబెడతాడు. బాగున్నావా పార్వతమ్మ? ఏమిటలా అయిపోయా? ఓహో, చెప్పా పెట్టకుండా వచ్చానేనే. ఏం చేయమంటావు? పరిస్థితులు అలాంటివి. నువ్వెలాగో నాకు మర్యాద చేయవని నాకు తెలుసు. అయినా ఏం పర్వాలేదు. అరే రే, బంగారం లాంటి చొక్కా పాడైపోయింది పార్వతమ్మ. ఆ చొక్కాదే ఉందలే, బంగారం లాంటి నీ జీవితమే నాశనం అయిపోయింది. లాయర్ గారి బ్రతికున్న రోజుల్లో ఎంత ముచ్చటగా ఉండేదానివి పార్వతమ్మ. మొహానంత పొట్టు, మెడ నిండా నగలు, పట్టు చీర కట్టుకుని మహాలక్ష్మిలా ఉండేదానివి. ఈ పరిస్థితికి నేనే కారణమని నాకు తెలుసు. నీకు జరిగిన ఈ అన్యాయానికి నేను ఎంత కుమిలిపోయానో, ఎంత పశ్చాత్తాపడ్డానో నువ్వు చెప్పినానమ్మా. అయినా నువ్వు అనొచ్చు, పోయిన ప్రాణాలు తీసుకురా. నిజమే, తీసుకురాలే. కానీ ఒక్క మాట మాత్రం నిజం,
మీ ఇంట్లో ఇంకెవరి ప్రాణాలు తీసుకోను. ఇది భయ మనలో మన మాట. మొన్నీ మధ్య నీ పెద్ద కొడుకు వేణు, నాకింత అన్యాయం చేస్తావా? నేనేం చేశాను? పెళ్లి చేసుకుని పెంచుకున్నాను, దాని మెళ్ళ ఇంకా తాళి కట్టలేదంటగా. రా, మన పేటకి వెళ్ళిపోదాం. ఎక్కడికి తీసుకెళ్తావే?